ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం. ఇక్కడ ఉన్న చాలా మంది ఆగర్భ శ్రీమంతులమేం కాదు. వ్యవసాయానికో, పండుగలకో, ఇంట్లో ఉండే శుభకార్యాలకు ఎక్కడో ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటుంటాం. తెలిసిన దగ్గర చేబదులు తీసుకుంటుంటాం. వీలైనంత తక్కువ మిత్తి ఉండే విధంగా ఎక్కువ కాలం చెల్లించడానికి సమయాన్ని తీసుకొని మనం అప్పులు చేస్తుంటాం అధ్యక్ష. కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు చేసిన అప్పు గురించి ఒక నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష, అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష. 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే యూబీఐ కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినో తెలుసా అధ్యక్ష? ఈ రోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ 19,879 crores, ఇంట్రెస్ట్ పేడ్ 29,956 crores. ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష.